యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కొన్ని లక్షల కోట్ల మంది మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాల్చిపోయి ఏం చేయాలో అర్థం కాక పోతద్దాలు పెట్టుకొని సొమ్మసిల్లిపోయి శ్వాస వచ్చి పడిపోయేటువంటి స్టేజ్ లో ఉన్నారు. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి అయ్యా. ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నారు అధ్యక్ష. మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. మేము మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, మెగా ఏపీఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. వాళ్ళు 100 మందితో ఇచ్చారు, మేము 1,00,000 మందితో నోటిఫికేషన్ ఇస్తున్నాం అని లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ చంద్రన్న నిరుద్యోగుల్ని నయవంచన చేశాడు. సరిగ్గా 10 నెలలుగా వస్తూ ఉన్నా ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, ఇంకా అంటున్నారు. ఇలానే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. మండలిలో లోకేష్ గారు ప్రకటించారు, మినిస్టర్లు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఏది డిఎస్సి? కూటమి ప్రభుత్వం ఓటేసి మా ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది నమ్మి ఓటేసినందుకు మాకు మంచి 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 బుద్ధి చెప్పారు. మీ ప్రభుత్వం కలిసి 4 చెప్పించుకోగల మమ్మల్ని రోడ్ల మీద ఉంచి మీకు మంచి చేస్తాం, మీకు సానుకూలంగా స్పందిస్తామని వాయిస్ కూడా పెట్టి చివరికి ఇప్పుడు పొద్దున పరీక్షలు ఇస్తామని షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? మీకు ఇది న్యాయమేనా? నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా.